అక్కడ ఉన్నారు బయట నకిలీ మందు తయారు చేసి వాళ్ళే తయారు చేసి ఎవరు వైసీపీ తయారు చేసి అదే తెలుగుదేశం పార్టీ నాయకులు తయారు చేస్తామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా మొత్తాన్ని ప్రచారం చేసే కార్యక్రమం చూస్తున్నారు మీరు పేపర్లో. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమంటారంటే ఇక్కడ తయారయ్యే ఒరిజినల్ కాదనేది తాగే అతనికి తెలియాలి. షాప్ దగ్గరే స్కాన్ పెట్టాడు అంటే మీరు ఇది ఒరిజినల్ కాదా అని చెప్పి మీ యొక్క సెల్ ఫోన్లో ఇవన్నీ ఉండే యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ మందు తీసుకొని కొట్టుకుంటే అంతే కదా. కొట్టుకుంటే కోడ్ ఎంత కోడ్ కొట్టుకోవాలా 2930. ఇప్పుడు మొత్తం ఈ మందు ఎంత వాల్యూ, ఏ డిపో వస్తుంది, ఏ ఊరు నుండి వస్తుందో మొత్తం నీకు అర్థమైపోయింది. ఒరిజినలా లేకపోతే కల్తీ పోవడం మీ ఆరోగ్యానికి మంచిది. అది లేకుండా తాగేస్తే పోయినసారి ఏంది తప్పుడు మద్యం తయారు చేసి లివర్ చెడిపోయినాయి. 70,000 మంది చనిపోయారు. ఏంది ఈ లివరు మొత్తం చెడిపోయి ఎక్కడెక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క బ్రాండ్ ఇచ్చేశారు. అప్పుడు ఈ బ్రాండ్లు ఏం దొరికే కాదు మీకు. ఇది గోల్డ్ అడ్మిన్ ఇవన్నీ దొరికే కాదు మీకు. అప్పుడు అంతా రకరకాల పిచ్చి బ్రాండ్ ఇచ్చేసి మీరు సచిన తాగుతారని చెప్పి మిమ్మల్ని తాగిచ్చేసి ప్రాణాలు మొత్తాన్ని పోగొట్టారు. అది ఏదో పోగొట్టుకునే దానికి ఈరోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీ పైన అలాగే మన ఎన్డీఏ పైన బ్లేమ్ చేస్తా కావాలని చేస్తున్న సందర్భంగా గవర్నమెంట్ సీరియస్గా డెసిషన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా మందు తాగే వినియోగదారులకి చెప్పండి ఇది ఒరిజినల్ కాదని వాళ్ళే టెస్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఒరిజినల్ కాదంటే నేరుగా పోలీస్ స్టేషన్ కేసు ఇచ్చి ఏఎస్సీ లోపలేస్తారు. ఎవరిని అమ్మేవాళ్ళని లోపలేయడం కాదు, నాన్ బేరులు కట్టి మొత్తం ఇరికిస్తారు ఫ్యామిలీని. ఇబ్బంది లేదు దాంట్లో. కాబట్టి మీరు తాగే ముందు మంచిగా ఉండాలి, కల్తీ మద్యం కాకుండా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యాప్ మీకు ఇస్తున్నాడు. ఇది మంచిదా చెడ్డదా? మంచిదే సార్. ఇదిగో అంటారు వాళ్ళు ఏమని బయట ఏమంటారు, ఎమ్మెల్యేలు పోయి బ్యాంక్ షాపులు పోయి చేస్తున్నారని. తప్పదు, ఎందుకంటే మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. మీ అందరి ఓటు వల్ల మేము గెలిచాం. మీ ఆరోగ్యం పోతే మా పరిస్థితి ఏంది? మా ఓటు తగ్గిపోతాయి మీ ఆరోగ్యాలు పోతే. కాబట్టి మీ ఆరోగ్యాలు కాపాడాలా. కాపాడే క్రమంలో మేము అబద్ధాలు చెప్పాలా. వాళ్ళలాగా ముట్టుకుంటే ధరలు పెరిగిపోవాలా పరిస్థితి లేదు మాది. మేము మద్యం నిషేధిస్తామని చెప్పి మేము ఎక్కడ కూడా ఎలక్షన్ వాగ్దానం మేము చేయలే. ఎందుకంటే ఇది మొత్తం
వనరు. మొత్తం గీతాలకి ఫైనాన్షియల్గా మద్యం అనేది ఒక రాబడి. దీన్ని కానీ చేసుకుని గవర్నమెంట్ నడపలేము. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలుగా ఇన్ని చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి చేసే క్రమం కూడా ఏంటంటే చట్ట ప్రకారంగా మంచి మద్యాన్ని తాగే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యాప్ పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి దగ్గర కూడా మా వాళ్ళందరూ ప్రతి షాప్లో మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన కూడా మీకు కోఆపరేట్ చేస్తారు, ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకైతే ఇక్కడెక్కడ లేదు. ఇక్కడ కల్తీ మద్యం అనేది గూడూరు అసలు రాష్ట్రం అంతా లేదు. అది చేసింది ఎవరో మీకు తెలుసు, ఆల్రెడీ బయటపడ్డారు. ఈరోజు కూడా తమ్ముడు వాళ్ళతో ఇచ్చినాడు, వాంగ్మూలం ఇచ్చినాడు, బాబు ఇది మా పరిస్థితి, మేము అప్పుల్లో ఉన్నాం, అప్పుల్లో బయట రావాలి, ఇది చేయండి, ఇది చేసి గవర్నమెంట్ పేరు వద్దండి అని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన కుట్ర వల్ల ఇదంతా కూడా చేస్తున్నారు. గతంలో ఎన్ని ఆరోపణలు చేసి ఎంతమంది చనిపోతున్నారా మద్యం తాగన్నా కానీ ఎక్కడ ఎంక్వైరీ లేదు, ఎక్కడ మనం పరామర్శించే పరిస్థితి లేదు. సచివాలయ ప్రజలు అని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ఉండేది. కానీ ఈ గవర్నమెంట్ జవాబుదారీ గవర్నమెంట్. ఇక్కడ ఏంటంటే ఒక్కరి ప్రాణం పోయినా దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ కాబట్టి ఇది ఈరోజు ఈ యాప్ ద్వారా మీకు ఒరిజినల్ లేదా డూప్లికేట్ అనేది స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా ఈరోజు గవర్నమెంట్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ గౌడు గారి షాప్కి వచ్చాం, ప్లాన్ షాప్కి వచ్చాం. మా ఎస్ఐ సిఏలు, మా వాకాడు సిఏ గారు, మా గూడూరు సిఏ గారు, అలాగే మా ఎస్ఐలు అందరూ కూడా వచ్చారు. అలాగే మా నాయకులు అందరూ కూడా వచ్చారు. ఈరోజు గూడూరు కాబట్టి ఇక్కడ చేస్తున్నారు. మళ్ళీ రేపటి నుంచి వాళ్ళ మండలాల్లో వాళ్ళు తిరిగి జనసేన నాయకులు కూడా ఇచ్చినారు, బీజేపీ నాయకులు ఇచ్చినారు. అందరూ కలిసి ఇది మీకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మంచిదే కదా? థ్యాంక్ యూ. Many thanks. ఇయ్యాలే ఇయ్యాలి 2 నిమిషాలు ఆగు. బాగుంది డబ్బులు అందరూ ఎక్కడ ఉంది ఇప్పుడు అందరు రావాలా అన్నా వాళ్ళ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా ఉండమను సురేంద్ర అన్న వాళ్ళు వాయిస్ ఉండదు కదా తీసుకుంటా ఇప్పుడు ఇటు తిరగండి అందరూ చాలన్నా సునీల్ అన్న పడుకో కొద్దిగా అన్నా ఒక సెకండ్ అన్నా అన్న చూడాలా ఓకేనా చూడాలి అన్న ఒకసారి ఇటు చూడండి నా ఫోటో ఇక్కడ అసెంబ్లీ అయిన మండలాధ్యక్షులకి, పార్టీ వర్కర్లకి, డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్లస్ మీడియా వాళ్ళకి అందరికీ తెలియజేయడంగా గవర్నమెంటు కల్తీ మద్య నిరోధానికి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనే దాన్ని తీసుకొచ్చారండి. ఆ సురక్ష యాప్ ఏంటంటే మనం స్కాన్ చేసుకుంటే మన గూగుల్ స్టోర్లో ఉంటుంది. ప్రతి షాప్ దగ్గర మనం డౌన్లోడ్స్ పెట్టున్నాము. ఆ షాప్లో డౌన్లోడ్ చేయగానే దాంట్లో 2 ఓపెన్ అవుతాయండి, 2 పోర్టల్స్ ఓపెన్ అవుతాయండి.
ఒక పోర్టల్లో మనకి కన్జ్యూమర్ యాప్ ఉంటుంది, ఒక పోర్టల్లో రీటైలర్ యాప్ ఉంటుంది. కన్జ్యూమర్ పోర్టల్లో ఓపెన్ చేసి దాన్ని స్కాన్ చేసి బాటిల్ స్కాన్ చేసి దాన్ని కింద ఈ కోడ్ ఉంటుంది, వెరిఫికేషన్ కోడ్ కొట్టి దాన్ని ఆన్ చేయగానే అది ఏ షాప్లో తయారైంది, ఎప్పుడు తయారైంది, ఎక్కడి నుండి తయారైంది, అది మంచిదా కాదా క్లియర్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయండి. ఇది కన్జ్యూమర్కి అవగాహన సదస్సు కోసం పెట్టారు. అట్లాగే రీటైలర్ కోసం రీటైలర్ యాప్ ఒకటి పెట్టారండి. ఇప్పుడు ప్రతి రీటైలరు అంటే ప్రతి బ్రాండ్ షాప్ అమ్మే వ్యక్తి తన బాటిల్స్ అన్నీ ప్రతి బాటిల్ కూడా స్కాన్ చేసి అమ్మాల్సిందే. ఆ రీటైలర్ యాప్లో స్కాన్ చేయాల్సిందే. ప్రతి స్కాన్ అయిన బాటిల్ డేటా హెడ్ ఆఫీస్కి వెళ్తుందండి. హెడ్ ఆఫీస్లో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ షాప్లో ఎన్ని బాటిల్ స్కాన్ అయ్యి ఎన్ని బాటిల్ అమ్మారు, ఏదైనా బాటిల్ తేడా వస్తే స్కాన్ వస్తే పక్కన పెట్టమంటున్నారు. దానివల్ల మంచి మద్యము కల్తీ మద్యానికి తేడా క్లియర్గా వచ్చేస్తుందండి. ఇంతవరకు కల్తీ మన ఏరియాలో ఎక్కడ ఏం లేదండి ఇది. కానీ గవర్నమెంట్ కన్జ్యూమర్ కోసం అంటే వినియోగదారుడి సౌకర్యాల కోసం ఈ కొత్త యాప్ ప్రవేశపెట్టింది. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ప్రజలకి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి డిపార్ట్మెంట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు సీఎం గారి ఆధ్వర్యంలో, అలాగే మన కొల్లూరు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, మరియు మన ఎమ్మెల్యే గారు కాసిల్ సునీల్ గారి ఆధ్వర్యంలో మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనే ద్వారా మద్యాన్ని విక్రయించడం జరుగుతుంది. దీనివల్ల కల్తీ మద్యం అనేది మనకి ఎక్కడ లభించదు. ఒరిజినల్గా మనకు డిస్టిలరీలో ఏదైతే నాణ్యమైన సరుకు తయారవుతుందో అదే బాటిలింగ్ ద్వారా మన డిపోల ద్వారా మనకి షాపులకు వస్తుంది. ఆ షాపుల ద్వారా మీరు కూడా ఈ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మీరు కూడా కల్తీ మద్యమా కాదా అని చెప్పి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రజలకు అందుబాటులో పెట్టిన యాప్. ఇది ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని ఇది కల్తీ మద్యమా మంచి మద్యమా అనేది మీకే తెలుస్తుంది. ఎవరో గిట్టని వాళ్ళు చేసే పుకార్లు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లోనే ఉంది ఈ ఎక్సైజ్ సురక్ష యాప్. ఈ యాప్ ద్వారా మీరు మద్యాన్ని కొనుగోలు చేసుకొని మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నకిలీ మద్యం గత 2019 నుంచి 24 వరకు జే బ్రాండ్ అనే నినాదంతో ఆ ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల 30,000 మంది చనిపోవడం జరిగింది. 30,000 మంది హాస్పిటల్ పాలయ్యారు. నాసిరకం మద్యాన్ని ఎవరు సరఫరా చేశారో, ప్రజల ప్రాణాలను ఎవరు తీసుకున్నారనే విషయాన్ని ఈ గవర్నమెంట్ ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. దాని మూల్యమే మన 11 సెంట్లు ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక మద్యం సీసాపై క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి ఈ యాప్ని ఎక్సైజ్ సురక్ష యాప్ అని ఈ భద్రత మా బాధ్యతని ప్రభుత్వం తీసుకొని ఈ సురక్ష యాప్ ద్వారా మీరు స్కాన్ క్యూఆర్ కోడ్ దాన్ని ఏర్పాటు చేసి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అని ఇస్తుంది. దీనికి స్టెప్ 1లో గూగుల్ ప్లే స్టోర్లో నుండి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ తెలియజేయడం. కన్జ్యూమర్ ఎవరుంటారో వాళ్ళే ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని తన యొక్క స్మార్ట్ ఫోన్ నుండే ఈ యొక్క డౌన్లోడ్ చేసుకొని చేయాల్సిన బాధ్యత ఎవరు కన్జ్యూమర్ ఉంటారో వాళ్ళే చేయాలా, షాప్ వాళ్ళు కాదనే విషయాన్ని కన్జ్యూమర్లు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్టెప్ 2కి వెళ్ళినప్పుడు యాప్లోని బ్రాండ్ పేరు, బ్యాచ్ నెంబరు, తయారీ తేదీ వివరాలన్నీ కూడా ఆ బాటిల్ పై ఉండాలనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్టెప్ 2లో కూడా యాప్ ఓపెన్ చేసి బాటిల్ క్యాప్ను జోడించబడిన క్యూఆర్ కోడ్ను ఖచ్చితంగా చూడాలా. అదేవిధంగా స్టెప్ 4కి వచ్చేటంటే యాప్లో అథెంటిక్ ప్రోడక్ట్ అని చూపించబడుతుంది మరియు వివరాలు లేబుల్తో సరిపోతే మీరు అసలైన మరియు సురక్షితమైన మద్యాన్ని కొనుగోలు చేశారనే విషయాన్ని ఎవరైతే వాడతారో అతను తెలుసుకునేదానికి అవకాశాన్ని ప్రభుత్వం గతంలో లేదు. ఈరోజు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పసుని సునీల్ కుమార్ అధ్యక్షులు ప్రజల ప్రాణాలను రక్షించాలా, ప్రజలు తాగే మద్యం మంచిదిస్తున్నారు అనే విషయాన్ని మన శాసనసభ్యులు గారు ఈ యొక్క ఏది ప్రభుత్వం చెప్పిందో దాన్ని గూడూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మన శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ఈ మద్యం షాపు ఈరోజు గౌడ్ షాప్ దగ్గర ఈ మద్యం గురించి కొనుగోలుదారులకు అందరికీ ఈ నకిలీ మద్యం మంచి మద్యం గురించి వివరించడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా
నకిలీ మద్యం అమ్మకూడదనే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్ పెట్టి యాప్ పెట్టి దాంట్లో చెక్ చేసుకొని కొనుక్కోండి ధైర్యంగా. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వంలో ఎక్కడా నకిలీ మద్యం అనేది ఉండదు అని చెప్పడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ గతంలో 2019లో వచ్చింది మొదలుకొని వాళ్ళు గవర్నమెంట్ షాపులు పెట్టి వాళ్ళ కార్యకర్తలని షాపుల్లో పెట్టి నకిలీ మద్యం తీసుకొచ్చి అన్ని కొన్ని వేల కుటుంబాలని నాశనం చేసింది మనకందరికీ తెలుసు. ఈరోజు ఊరికేనే పేదలు మద్యం ఏదైనా కష్టపడి పనిచేసే వాళ్ళు తాగే వాళ్ళని తప్పుదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే పద్ధతిలో ఒకే పద్ధతిలో విమర్శిస్తున్నారు. అవన్నీ తాగి చూసి విమర్శించాలా? ఎవరైనా ఆ విమర్శించే నాయకులు ఎవరైనా క్యూఆర్ కోడ్ కొట్టి తీసుకొని తాగి చూసి విమర్శించండి. దానికి ఏదైనా ఉంటే మా గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాల మేరకు మన శాసనసభ్యులు మాజీ శివకుమార్ గారి నిర్ణయంలో ఈరోజు 3 వయసు కాడ మద్యం గురించి ఇది స్వచ్ఛమైన మంచి మద్యమా కల్తీ మద్యమా తాగే వాళ్ళకి సూచించడానికి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. గతంలో ప్రభుత్వం కల్తీ మద్యాన్ని ప్రజలకు ఇచ్చి ఎంతమందో ప్రాణాలతో చెలగాటం జరిగింది. వాళ్ళు చేసిన తప్పుల్ని మర్చిపోకుండా మళ్ళా ఈరోజు ఈ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందువల్ల ప్రజలందరికీ ఈ మద్యం గురించి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగింది. అందరూ కొనుగోలుదారులు ఖచ్చితంగా ఇది మంచి మద్యమా చెట్ట మద్యమా అని చెప్పని ఆలోచించి ఈ యాప్ ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితులు చాలా. ఈరోజు గూడూరు నియోజకవర్గం మన ప్రీతం నాయకులు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క మద్యం షాపులని మొత్తం ఎక్సైజ్ యొక్క సిఐ గారి యొక్క వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పరిశీలించడం జరిగింది. విషయం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యంలలో ఏ విధంగా ఉన్నాయి, ఒరిజినాలిటీ మద్యం వస్తుందా లేదా, లేకపోతే కల్తీ మద్యం వస్తుందా లేదనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క తనిఖీలు నిర్వహించి అసలైన బ్రాండ్ మంచి బ్రాండ్ ఉందా లేదా ఈ బ్రాండ్లను తనిఖీ చేయడం జరిగింది. గతంలో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంతా కల్తీ మద్యంతో రాష్ట్రం మొత్తం అల్లకొల్లరు వైపేసి ఎన్నో మంది ప్రాణాలు చనిపోయేసి ఆ యొక్క అభాగ్యులైనటువంటి మాన ప్రాణాలతో వాళ్ళు అల్లాడడం జరిగింది. అలాంటిది కాకుండా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మంచి మద్యము అధికమైన సరసమైన ధరలకే రేట్లు ఒక రీజనబుల్గా రేట్లు చేసేసి ప్రతి యొక్క మద్యం షాపు దగ్గర మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ప్రతి ఒక్కటి సౌలభ్యం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంచేసేసి బ్రహ్మాండం చేసింది. గత ప్రభుత్వంలో అట్లా లేదు. ఎవరో అంటే వాళ్ళు దోచుకునేసినారు. మొత్తము ఆడ ప్యాలెస్ పంపించడము, జగన్ ట్యాక్స్ వివిధ రూపంలో వసూలు చేయడం జరిగింది. ఈరోజు బ్రహ్మాండంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వ్యాపారస్తులకి నష్టం వచ్చినా పర్వాలేదు, వ్యాపారస్తులు నష్టపోయినా పర్వాలేదు, సామాన్య మనుషులకి వాళ్ళకి బ్రహ్మాండంగా వాళ్ళకి అందుబాటులో ఉంచాలనే ఒక ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు ప్రస్తుతం ఒక ఎక్సైజ్ వాళ్ళ ద్వారా మద్యం తనిఖీ కార్యక్రమాన్ని చేయడము చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. అక్కడ ఎవరో దాంట్లో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన పన్నారంగా అంతా కనిపిస్తూ ఉంది. అవన్నీ పక్కన పెడితే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనం అంతా చూసాం. మద్యం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు. ఈ జిల్లాలో పెద్ద మనుషులుగా చలామణి చాలామంది వ్యక్తులు నకిలీ మద్యాన్ని చాలామంది ప్రాణాలు పోయేదానికి కారణమయ్యారు. అదేవిధంగా గతంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కడ ఫోన్పే గూగుల్ పే ఇదేది ఉండేది కాదు. అది లేకుండా ఎక్కడ పోతున్నాయో డబ్బులు ఎక్కడ వసూలు చేస్తున్నారో వాటి బార్కోడ్ సిస్టమ్ కూడా సరిగా లేని పరిస్థితి. ఇదిగో ఇక్కడున్న ఎస్ఐ గారు నా మిత్రుడు, నా క్లాస్మేట్. మేము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఎన్నో విషయాలు వాటి గురించి, గతంలో జరిగిన విషయాల గురించి చాలాసార్లు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్ ట్రాన్స్పరెంట్. బాబు గారు అంటే ఒక బ్రాండ్లో ఇక్కడ ఈ రకంగా ఉండే దాంట్లో మంచి మన పేదవాళ్ళు తాగేదానికి సాయంత్రం ఏదో ఒక చిన్న తీసుకునే దానికి
మద్యం ధరలు తగ్గించారు. అదేవిధంగా మంచి బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఎవరు కూడా ఇక్కడ జనాలు ఎవరు అపోహలు పడాల్సిన అవసరం లేదు. మీకు అందరికి కూడా ఒక పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ఈ పాంప్లెట్లో QR కోడ్ స్కాన్ చేసుకునే పరిస్థితి అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అందరూ ఎవరైనా స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది అన్నీ కూడా వివరాలు దాంట్లో ఉంటాయి. ఎవరు ఎటువంటి అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. బాబు గారి ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం, ఎవరికి ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఏ రకంగానూ ఉండదు. అందరినీ ముందుకు తీసుకుపోతారు బాబు గారు. మీరు చూస్తున్నారు మిగతా అన్ని విషయాల్లో కూడా. ఈరోజు మీరు ఏదైతే ఉందో ఎక్కడైనా వచ్చి మద్యం షాపుల్లో చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ పెద్ద మనుషులు కూడా వచ్చి చెక్ చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు చేసుకొని మాట్లాడాలి. ఊరికే బురదజల్లి తుడుచుకోమని చెప్పేది కాదు. కానీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఎవరు అపోహలకు లోను కావద్దు. మీరు ఎక్కడైనా వచ్చి ఎక్సైజ్ సిబ్బంది, మంచి ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు మన దగ్గర. రాష్ట్రం మొత్తం బాబు గారు ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. మీరు ఎటువంటి అపోహలకు పోవద్దు. మీరు ఏదైనా కూడా మీకు డౌట్ ఉంటే మీరు ప్రశ్నించే మీడియా చూసి మోసపోవద్దని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను. అంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలని ఏదో విధంగా సరిచేసుకోవాలా, ఏదో విధంగా ప్రజల్ని మొప్పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఆల్రెడీ ప్రజలకు అంతా తెలుసు. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేశారో తెలుసు. అందుకనే వాళ్ళు మంచి తీర్పు ఇచ్చారు గతంలో. మళ్ళీ దాన్ని ఏదో ఎన్డీఏ గవర్నమెంట్ వద్దాలని చెప్పి ఈరోజు ఈ యొక్క కల్తీ మద్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారనే ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. మేము ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి ఆ 2 వ్యక్తులను కూడా ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. వాళ్ళపైన కూడా విచారణ జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గత గవర్నమెంట్లో ఈ మద్యం పైనే దాదాపు 3,500 కోట్లు అవినీతి జరిగిన విషయాన్ని కూడా ఒకసారి ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనా సరే కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని వీళ్ళు రకరకాల ఎత్తుగడలు వేస్తున్న పరిస్థితుల్లో దొరికిపోయారు. ఎందుకంటే గతంలో వాళ్ళ గవర్నమెంట్లో చేసినటువంటి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క కల్తీ మద్యం చేసి ఏదైనా సరే దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేసేయండి, ప్రజల్లో మనం ఈ విధంగా తీసుకెళ్దామని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు పక్కా ప్లాన్ వేశారు. జోగి రమేష్ గారి అనుచరులు ఆయన వాళ్లే తిరగబడిపోయి ఈరోజు వాళ్లే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఒకసారి మీ అందరి ముందు కూడా ప్రతి పత్రికల్లో, టీవీల్లో కూడా వచ్చేటువంటి కార్యక్రమం ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏం చెప్తున్నామంటే, ఒకటి, గతంలో ఈ యొక్క మీరు తయారు చేసినటువంటి నకిలీ మద్యం తాగి 30,000 మంది చనిపోయారు. దాదాపు 70,000 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఆ విషయం మీకు తెలుసు. తెలియదని చెప్పి అనొద్దు, ప్రజలకు కూడా అందరికీ తెలుసు. కానీ మీరేంటంటే ఆ రోజు మీకు సంబంధించిన నాయకులకి ఒక్కొక్క బ్రాండ్ ఒకటి ఇచ్చేసి అంతర్జాతీయ బ్రాండ్లు అన్నీ కూడా పక్కన పెట్టేసి మీ సొంత బ్రాండ్ ప్రమోట్ చేసే విషయంలో మీరు ఎదిగారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ సొంత బ్రాండ్ల విషయంలో తాగిన వాళ్ళందరూ కూడా ఈరోజు అనారోగ్యానికి గురయ్యేటువంటి విషయం కూడా గతంలో కూడా చూసామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంటే ప్రజలకు తెలుసు, అందుకనే మీకు ఆ తీర్పు ఇచ్చారని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అంటారు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్యం షాపుల దగ్గర ఎమ్మెల్యేలు పోవడం ఏంటంటే, పోవాలా, మేము ప్రజల దగ్గర ఓట్లు వేసుకున్నాం. మద్యం తాగేవాళ్ళు కూడా మాకు ఓట్లు వేశారు. ఆరోగ్యం చెడిపోయిన కుటుంబాలు, మద్యం తాగి చనిపోయిన కుటుంబ బంధువులు, వాళ్ళు అందరూ కూడా మాకు ఓట్లు వేసారు. ఈరోజు మేము ఎమ్మెల్యేకి గెలిచాము. ఈరోజు ప్రజల ఆరోగ్యమే మాకు కూడా శ్రీరామ రక్ష అనే ఉద్దేశంతోనే ఈరోజు షాపుల దగ్గరికి వెళ్ళి అవగాహన దాన్ని చేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు మీరు షాప్కి వస్తే మీరు బాటలు తీసుకోవడం అంటే వినియోగదారుడు చెప్తున్నారు తీసుకోవడం, ఈ సంబంధించినటువంటి యాప్ సురక్ష యాప్ అనేది ఒకటి గవర్నమెంట్ ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చి మీరు ఏ బ్రాండ్ కొంటారో ఆ బ్రాండ్ని తీసుకుని ఇక్కడ స్కాన్ చేస్తే దాంట్లో మొత్తం దానికి సంబంధించినటువంటి డేట్, ఎప్పుడు ఇది తయారు చేశారు, అలాగే ఎక్కడి నుంచి ఇది వస్తుంది అనేది పూర్తిగా, ఇది నకిలీనా లేకపోతే మంచి మందు అనేటువంటి పూర్తి వివరాలు కూడా మీ ఫోన్లోనే మీకు వచ్చేటువంటి ఈరోజు ఒక యాప్ను తయారు చేసి గవర్నమెంట్ ఈరోజు ఇస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందువల్లంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దీనికి ముఖ్యంగా ప్రజలు సహకరించాలా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహకరించాలా. ఏదో గవర్నమెంట్ ఈరోజు పెట్టింది, ఏదో వచ్చేసాం పాంప్లెట్లు పంచామని కాదు. ప్రతి షాప్ దగ్గర మీ పాంప్లెట్లు బయట ఉండాలి, వచ్చి చూసుకోవాలి. వాళ్ళు
కాబట్టి ఖచ్చితంగా ప్రతి షాపు నా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి షాప్ దగ్గర ఆ పాంప్లెట్ పెట్టమని చెప్పి ఎక్సైజ్ సీఎల్ గారందరూ కూడా మా స్క్వాడ్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఏదో అందరిలాగా మొక్కుబడి వ్యవహారం మనకొద్దు. మనం ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మంది. అయితే ఒకటి అనొచ్చు, మద్యం ఎత్తేయచ్చు కదా అని. మద్యం ఎత్తే పరిస్థితి ఇప్పుడు లేదు. మన ఊరికే మాటలు చెప్పడం కాదు, ఏదో ఎలక్షన్ కోసం ఊరికే మద్యం ఎత్తేస్తాం అబద్ధాలు చెప్పి వాళ్ళు చెప్పారు. మీరు మందు చేత్తో ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేటువంటి ధరలు నేను పెంచుతాను, అలాగే ఎక్కడో స్టార్ హోటల్లో తాగే విధంగా నేను ప్రజల్లో మార్పు తీసుకొస్తానని చెప్పాడు. కానీ అలా ఉందా? మొత్తం దాదాపు బెల్ట్ షాపులు ఎన్ని పెట్టాడో వాళ్ళకే తెలియదు. అయితే ఒకటి, ఇప్పుడు బెల్ట్ షాపులు లేవా అనొచ్చు, ఇప్పుడు కూడా ఉన్నాయి బెల్ట్ షాపులు. నేను దాంట్లో నో కాంప్రమైజ్, దాని వాస్తవాలు చెప్తున్నాను నేను. కాబట్టి గతంలో మీరు చేసినటువంటి ఆ పని వల్ల ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తాం. ఈరోజు ఈ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ తయారు చేసినటువంటి ఈ మద్యం మొత్తం ఎక్కడ కూడా కల్తీ లేని మద్యం అని చెప్పి నిర్ధారించేదానికి ఈ యాప్ తయారు చేశారని చెప్పి కూడా మేము ధైర్యంగా ఈరోజు చెప్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రజలు అవగాహన కల్పించండి. మేము కూడా లోకల్గా మేము కూడా చెప్తాం, మీరు కూడా మా కోఆపరేట్ చేయమని చెప్పి కూడా మేము మీకు తెలియజేస్తాం. ఎందుకంటే దీంట్లో అందరూ భాగస్వామ్యం ఉండాలి. మీ భాగస్వామ్యం అవసరం, మా భాగస్వామ్యం కూడా ఉండాలా. దాని తేలిగ్గా ప్రజలు ఉండే పరిస్థితి కాదు. ఎందుకంటే ప్రజలకి చెడ్డ చెప్తే చెడ్డ అంటారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలకి మనం చెప్పాలా. గతంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం, మద్యం షాపుల్లో ధర్నాలు చేసాం. ఏదైనా చలనం ఉందా? ఏం చేయాలి? ఇంకా ఎక్కువ చేశాం. మేము ఏ మద్యం షాపు దగ్గర కూర్చొని ధర్నా చేస్తాము, ఆ మద్యం షాపు 9 గంటలు మూయాలంటే 12 గంటలు మూసారు కావాలని. అంటే మేము ధర్నా చేశాం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా రాజీ లేకుండా ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంకోటి చెప్తున్నా, గతంలో ఎవరు లైసెన్స్ దాడులు కొత్తగా పెట్టారు ఈ గవర్నమెంట్. లైసెన్స్ దాడు పోతేనే మద్యం డిపోలో ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఎందుకంటే దీనివల్ల మద్యం షాపు వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి మద్యం షాపులు పాడుకున్నారు. వాళ్ళందరూ పోయి అక్కడ పోవాలన్నా కూడా ఇబ్బందికరమైన వాస్తవాలు మాడుకుందాం మనం. అంటే మిగతా అటు నుంచినా వాస్తవాలు మాడుకుందాం. అయినప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, అదే ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క గొప్పతనం తెలియజేస్తుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నచ్చినట్టు మీరు పోవాల్సిందే. మద్యం మీరు పోతేనే అక్కడ స్టాక్ ఇస్తారు. అలాగే ప్రతి షాప్ దగ్గర ఇప్పుడు యాప్ పెడుతుంటే కొద్దిగా డిలే అవుతుంది కొన్ని దగ్గర, ఇంకా పూర్తిగా ఆ యాప్ డౌన్లోడ్ కావట్లే అవుతుంది. దానివల్ల వ్యాపారస్తులు కూడా డబ్బులు తగ్గుతాయి, వ్యాపారం కూడా, దాంట్లో ఏం డౌట్ లేదు. అయినప్పటికీ ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్య విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క యాప్ని పెట్టడం అనేది నిజంగా చాలా అభినందించే విషయం అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో కూడా ఈ మద్యం దానిపైన ఇంకా కూడా కోర్టులో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా వాళ్ళకి ఆ నిందితులు కూడా బెయిల్ కూడా ఏసీపీ కోర్టు కూడా రేపు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నానంటే, మీరు ఈ డబ్బుతోనే కొంచెం ఎలక్షన్ చేసింది, మీరు గుర్తుపెట్టుకోండి. కేవలం ఈ మద్యం మీద వచ్చేటువంటి అవినీతి డబ్బుతోనే ఎలక్షన్లు చేశారని చెప్పే విషయాన్ని కూడా నేను చెప్పేది కాదు. ఖచ్చితంగా విచారణలు అన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గతంలో వైసీపీ నాయకుడు మల్లాది విష్ణుకు చెందినటువంటి బార్లో కల్తీ మద్యం తాగి 6 మంది చనిపోతే దానిపైన విచారణ లేదు, ఏమీ లేదు. ఎవరిని కూడా దానిపైన చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే గతంలో వైసీపీ హయాంలో మద్యం రేట్లు మాకు అందుబాటులో లేవు అని కొంతమంది పాపము ఈ సంబంధించినటువంటి శానిటైజర్ తాగేశారు. దాదాపు 48 మంది గుర్తు చేయించారు. వాళ్ళు కొనుగోలుకి ఎక్కడ కూడా 5 నిమిషాలు నష్టపరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం లేదని చెప్పి కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే, అది మా ధర్మం. కాబట్టి ఈరోజు మేమందరం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా షాపులకు వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చేటువంటి వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరులో గౌడ్ షాపు దగ్గర ఈ యొక్క పరిస్థితి చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ యొక్క నూతన పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఈ కల్తీ మద్యం మీద పర్యవేక్షిస్తుందని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఒకటే, మీద అనవసరమైన ఆరోపణలు చేసే పరిస్థితి మాకు లేదు. ఉన్న వాస్తవాలు ఇంకా చేయాలని చాలా ఉన్నాయి.
అవన్నీ చేసేందువల్ల ఉపయోగం లే. మనం ప్రజల్ని ఆరోగ్యవంతులుగా ఉంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. కల్తీ మద్యంతో మీలాగా 30,000 మందిని చంపేయడం, 70,000 మంది అనారోగ్య పాలవడం కార్యక్రమాలు మా గవర్నమెంట్లో జరగదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము చెప్పిన విధంగా మంచి మద్యం ఇస్తున్నాం, మద్యం ధర కూడా తగ్గించాం. అయితే ఒకరు అన్నారు, మీరు మద్యం తగ్గించారు కాబట్టి ఒక తాగే కోట్ల అయినా 2 కోట్ల తాగుతున్నాను అంటే మద్యం ధర తగ్గిస్తామని ఎలక్షన్లో చెప్పిన ప్రకారం ఈరోజు మద్యం ధర తగ్గించామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. దాంతోపాటు కఠినమైన నిర్ణయాలు కూడా ఈరోజు ఎక్సైజ్ శాఖ వాళ్ళు తీసుకున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మేము చూస్తూ ఉన్నాం, ఎక్కడెక్కడ ముందు తాగి పడిపోతున్నారు జనాలు. అది మంచి పద్ధతి కాదు. మీరు తాగాలంటే బ్రహ్మాండం ఇంట్లో పోయి కూర్చొని తాగండి, లేదా బార్లు ఉంటే బార్లో తాగండి. అంతేకాని ఎక్కడెక్కడ తాగేసి పడిపోతే కుదిరే పని కాదు. గతంలో కూడా నేను విలేజ్కి వెళ్తే అక్కడ కూడా చాలామంది కూడా చెప్పారు. ఆ విషయం కూడా మా ఎక్సైజ్లతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా గట్టిగానే చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఏదైనప్పటికీ ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే మా బాధ్యతగా ఈరోజు ఇంతమంది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ఈరోజు మా దగ్గరికి వచ్చి, షాపుల దగ్గరికి వచ్చి ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేలు ఏంది, తెలుగుదేశం వాళ్ళు ఏంది ర్యాంక్ షాప్ దగ్గర ఉండడం అని అంటారు. ఎందుకంటే మీరు ర్యాంక్ షాప్ దగ్గర టీచర్ని కాపలా పెట్టారు. టీచ్ అయ్యేవాళ్ళు మేము పని చేయాల. ఏ డ్యూటీలో ఎక్సైజ్ ఏ డ్యూటీ చేస్తుందో ఆ డ్యూటీని చేయమని చెప్పి మాత్రమే మేము చెప్తున్నామని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు కూడా తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ కూడా వచ్చారు. అలాగే ఆల్రెడీ యోగి రమేష్ గారి పైన విచారణ జరుగుతుంది. ఇప్పుడు అతను నిజంగా కల్తీ మద్యం తయారు చేయకపోతే వెల్ గుడ్, దాంట్లో ఎవరేమీ అడిగే పరిస్థితి కాదు. కల్తీ మద్యం తయారు చేసి నిరూపిస్తేనే అతని పేరు చర్య తీసుకోమని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తాం. అంతేకాని మేము మూర్ఖంగా అతనికి సంబంధం లేదు, సంబంధం ఉన్నా కానీ ఇస్తున్నాం అనే పరిస్థితి మా గవర్నమెంట్ చేయదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి విషయంలో, ఇలాంటి విషయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలు కానీ, ఈ యొక్క లిక్కర్ మాఫియా అంటే కల్తీ మధ్య మాఫియా విషయంలో కానీ, అలాగే భూ కబ్జాల కుంభకోణాలు కానీ మీ గవర్నమెంట్లో ఏమేమి జరిగాయో వాటికన్నీ కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పచ్చి వ్యతిరేకం అని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తూ ఇకనైనా మారండి. ఒకసారి గూగుల్ వద్దంటారు, ఒకరోజు గూగుల్ ప్రమాణం మేము దీన్ని పెట్టామంటారు. ఎంత చెప్పండి. అంటే మీరు ఒక మాట, మీ యొక్క లీడర్స్ ఒక మాట మాట్లాడే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారని చెప్పి నేను తెలియదు. ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇతర దేశాలకు వెళ్ళి ఈరోజు మా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మేము మీకు హామీ ఇస్తాం. మీరు తరివేశారు. మీ యొక్క ఎంపీలు, ఎమ్మెల్యేలు పుట్టి తరివారు, లేదా డబ్బులు డిమాండ్ చేశారు. మా దగ్గర ఆ పరిస్థితి కాదు. మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెడితే మా రాష్ట్రానికి సంపద, అలాగే మా రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు తండ్రి కొడుకు చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ గారు సహాయ సహకారాలు కార్యక్రమాలని కూడా చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నకిలీ మద్యం అనేది ఉండేది లేకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లతో పాటు మేము కూడా ప్రజల్లో ఒక భాగంగా ఉన్నటువంటి మేము కూడా దీనిపైన పూర్తి ఏమంటుందాన్ని నిఘా ఏర్పాటు చేసి అవసరమైతే ఎక్సైజ్ వాళ్ళతో కూడా సంప్రదిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ కూడా మళ్ళీ ఇటువంటి ఆరోపణలు లేకుండా ఎవరైతే నిజంగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేశారో వాళ్ళని చట్ట ప్రకారం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.